చైనా సముద్రంలోకి చిన్న డ్రోన్స్ పంపిస్తే మన ఇండియన్ ఓషన్ లో ఉన్న రహస్యాలు దొంగిలించబడతాయా? ఇది మన భారతదేశానికి డైరెక్ట్ థ్రెటా కాదా? అసలు ఏంటి ఈ జెల్లీ ఫిష్ డ్రోన్? ఇదేంటో తెలుసుకుందాం. చైనా రీసెంట్ గా ఒక తాజా ఆవిష్కరణ చేసింది. అదే అండర్ వాటర్ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ రోబో. నిజమైన జెల్లీ ఫిష్ లా కనిపించే ఈ రోబో జస్ట్ 12 సెంటీమీటర్స్ డయామీటర్ లో ఉంటుంది అండ్ దీని వెయిట్ 56 గ్రామ్స్ మాత్రమే. దీన్ని హైడ్రోజెల్ మెటీరియల్ తో చేయడం వల్ల నీళ్ళలో పడినప్పుడు కనిపించకుండా పోతుంది. ఎలక్ట్రోస్టాటిక్ హైడ్రో యాక్యువేటర్ జెల్లీ ఫిష్ మసిల్స్ లాగా పనిచేసి అది స్విమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది కేవలం 25.8 మిల్లీ వాట్స్ ఆఫ్ పవర్ తీసుకొని గంటల తరబడి పనిచేస్తుంది. అంతేకాదు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది AI బేస్డ్ అండ్ మినీ కెమెరా కూడా దీంట్లో అమర్చారు. చైనీస్ మాత్రం దీన్ని కోరల్ రీఫ్ పరిశోధన అండ్ పొల్యూషన్ ట్రాకింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అన్నప్పటికీ కూడా దీని యొక్క సరైన ఉద్దేశం ఏంటంటే అండర్ వాటర్ సర్వేలెన్స్. అసలు సర్వేలెన్స్ ఏంటంటే పైప్ లైన్స్, సీబెడ్ స్ట్రక్చర్స్ ఇన్స్పెక్ట్ చేయడం అండ్ ఈవెన్ మెరిటైమ్ స్పైయింగ్ కూడా పాసిబుల్. ఇప్పుడు ఈ రోబోస్ మన ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయినట్లయితే మన నేవీ యాక్టివిటీస్, అలాగే మన సబ్ మెరైన్స్ అండ్ అండర్ వాటర్ కేబుల్స్ అండ్ ఆయిల్ పైప్ లైన్స్ ని కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఇలాంటి ఇష్యూస్ ని ఎదుర్కొనేందుకు ఇండియా డీప్ సీ రోబోటిక్స్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి.